కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణం వీవర్స్ కాలనీ మైదానంలో జరుగుతున్న 87వ విశ్వశాంతి మహాయాగం 5వ రోజు ఆధ్యాత్మిక వైభవంగా సాగింది. ఉదయం నుంచి వందలాది మంది భక్తులు యాగశాల ప్రాంగణానికి తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తదితరులు హాజరయ్యారు. కలెక్టర్ సిరి మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక యాగాలు ప్రజల్లో శాంతి, ఏకత్వ భావాలు పెంపొందిస్తాయని అన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా యాగం ద్వారా సమాజంలో సానుకూల ఆలోచనలు వ్యాపిస్తాయని అన్నారు. యాగ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ముఖ్య అతిథులకు ఆశీర్వచనాలు అందజేశారు. సాయంత్రం జరిగే హవనాలు, మంగళ హారతితో కార్యక్రమం ముగిసింది. భక్తుల భక్తి శ్రద్ధలతో యాగశాల ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయింది. धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घायुः। అతిరుద్రం యాగంకి ఎమ్మెల్యే గారు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది అందరి సుఖ సంతోషాల కోసం ఈ యాగం చేయడం జరుగుతుంది. 15 రోజుల పాటు శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో రోజు కూడా ఈ చండీ యాగము, అలాగే రామాయణం, అలాగే మహాభారతంలో ఉండే శ్లోకాలన్నీ కూడా నిత్యం స్మరిస్తూ ఈ పూజ అనేది, యాగం అనేది 15 రోజులు ఇక్కడ జరుగుతుందండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి, అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఈ యాగం చేస్తున్నారు. పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి విశ్వశాంతి యాగం, అతిరుద్రం, అదేవిధంగా ఆయుధ చండీ మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి యొక్క ప్రాంత అభివృద్ధి కానీ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉంటూ జిల్లా యంత్రాంగమైనటువంటి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు ఈరోజు ఈ ప్రాంత మంచి బాగోగుల కోసం యాగంలో పాల్గొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రం, అదే రకంగా దేశంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రముఖులు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాల్గొని ఈ ప్రాంత మంచికి బాగోగుల కోసం చేస్తున్నటువంటి లోక కళ్యాణం కోసం యజ్ఞాన్ని జయప్రదం చేసి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా భక్తి పారవశ్యంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు 4వ రోజు దిగ్విజయంగా 15 రోజులు జరగబోయేటువంటి మిగిలిన 11 రోజులు ఈ యాగాన్ని దిగ్విజయంగా చేస్తూ ముందుకు పోతాం తెలియజేస్తాం.